कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। अस्सलाम वालेकुम नाज़रीन, आने चलते हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि लव जिहाद को लेकर है। लव भी है, जिहाद भी है और उसके साथ ही साथ धोखा भी है। तो बहरहाल धोखा कैसा हुआ, लव कैसा हुआ, जिहाद कैसा हुआ, फिर बाद उसकी शादी भी हो गई। तो आइए तफसीलात हम आपको बताते चले। बंजारा हिल्स में रहने वाला एक नौजवान जिसका नाम फहाद है, जो कि पाकिस्तानी है, इस तरह से लोग कह रहे हैं। अब अभी साबित होना बाकी है कि सचमुच में ये पाकिस्तानी है या नहीं तो फिर इंडिया का है। इसका नाम है फहाद और इस पे इल्जाम लगाने वालों ने ये कहा कि 1998 में जो है ये पाकिस्तान से इंडिया आ गया था और इंडिया में हैदराबाद में आकर ये सेट हो गया था। कंपनी हाईटेक सिटी में है, वहां पर ये काम किया कर रहा था और इसके साथ जो है कीर्ति नामी लड़की इसके साथ काम किया करती थी। पहले से जो है तलाकशुदा थी। फिर उसके बाद फहाद उससे मिलता है और कहता है कि मैं तुमसे शादी भी कर लूंगा और तुमको अपने साथ रखूंगा। तो कीर्ति जो है इनकी बात मान लेती है, यानी फहाद की बात मान लेती है और 2016 में जो है दोनों मिलकर प्यार भी कर लेते हैं। प्यार के बाद शादी भी कर लेते हैं। शादी के बाद जो है कीर्ति इस्लाम भी अपना लेती है, अपना नाम दोहा रख लेती है। फिर उसके बाद कई साल के बाद जो है फहाद को और एक लड़की से मोहब्बत हो गई थी, यानी तो फिर हवस का शिकार हो गया था, पता नहीं, क्योंकि इसकी बीवी दोहा ने जो है फहाद को रंगे हाथों और एक लड़की के साथ पकड़ लिया, जो कि बेडरूम में था। बेडरूम में कैसी हालत में था वो आप समझ सकते हैं। तो बहरहाल रंगे हाथों जो है कीर्ति ने फहाद को पकड़ लिया। अब कीर्ति कहेंगे या दोहा कहेंगे, फैसला आप कीजिए, क्योंकि दोहा का ये कहना है कि फहाद ने फोर्सफुली यानी जबरदस्ती इससे इस्लाम कबूल करवाया। तो ठीक है, जब इस्लाम जो है जबरदस्ती कबूल करवाया तो अब जो है हमारी बहन कीर्ति को फौरन हिजाब यानी बुर्का उतार देना चाहिए, क्योंकि आज भी हमारी बहन बुर्के में रहकर जो है स्टेटमेंट दे रही है, तफसीलात बता रही है, आप सुन सकते हैं। श्रीराम भारत माता की जय। ఈ రోజు మన సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు. అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఇన్నాళ్ళుగా అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆ అమ్మాయి మాటల్లో వినండి ఏం చెప్తుందో. నమస్తే అండి, నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడి ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడి ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఫైనాన్షియలీ కూడా నాకు ఏ సపోర్ట్ లేదు. నేను అన్నీ నేనే చేసుకున్నాను. ఇంకా కాకుండా నా దగ్గర నుంచి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని, నాతో ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా హింస పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాడికి 10 lakhs ఒకసారి లోన్ తీసిచ్చాను, మళ్ళీ ఇంకోసారి 10 lakhs లోన్ కూడా ఇచ్చానండి. ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను, రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటున్నానండి. ప్లీజ్ నాకు ఎట్లయినా హెల్ప్ చేసేటట్టు చూడండి. వాడి డాక్యుమెంట్స్ కూడా వాడు నాకు 24/7 నుంచి తెలుసండి. 24/7లో పనిచేశాడు. అప్పటికి వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు.
వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010, 2011లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకొని ఇప్పుడు వాళ్ళు ఇండియన్స్ లాగా ఉండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మౌంట్ బంజారా కాంప్లెక్స్, ఇక్కడ బ్రెంచి ఆపోజిట్ కాంప్లెక్స్ అండి ఇది. ఇక్కడ A102లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాడు రోజు నన్ను కొట్టడం చేయడం, ఇప్పుడైతే నన్ను థ్రెటన్ కూడా చేస్తున్నాడు. నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను, నేను ఏదో ఒకటి చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను, నేను నీతో ఉండను, నువ్వు నాకు వద్దు, నన్ను బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడండి. ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండడానికి కోసం నన్ను డివోర్స్ ఎట్లయినా ఇవ్వాలి, నువ్వు ఏం చేసినా పర్లేదు, నిన్ను చంపి నేను జైలుకి వెళ్తాను కానీ నేను నీతో ఉండను, అలాంటి నాకు బాగా హరాస్మెంట్ ఇంకా ధమ్కీలు ఇస్తున్నాడు, నన్ను బాగా కొడుతున్నాడు కూడా అండి. మేము NIAకి కూడా కంప్లైంట్ చేస్తామండి. ఇప్పుడు ఈమెను తీసుకొని ఇలా ఎంతమంది అమ్మాయిలతో వాడు ఆడతాడు. ఇప్పుడు ఆమె కూడా అస్సాం నుంచి వచ్చింది, హిందూ అమ్మాయి కూడా. అంటే మొత్తం అందరినీ ఆ అమ్మాయి ముస్లిం. ఆ అమ్మాయికి పెళ్ళయి ఆ అమ్మాయి కూడా పాప ఉంది. ఆ అమ్మాయి నేను మా ఆయన ముగ్గురము సీపాల్ అనే కంపెనీలో ఇంతకుముందు పనిచేసాము. నేను 1.5 years ఆ కంపెనీలో పనిచేశాను. ఈ అమ్మాయికి అన్నీ తెలుసు నా గురించి. మాకు పెళ్ళైపోయిందని కూడా తెలుసు, మా ఇద్దరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుసు. అయినా ఆ అమ్మాయి వాడిని కావాలని ఇలా చేస్తుంది. నేను తెలిసిన తర్వాత అడిగినా కూడా ఇది నా తప్పు కాదు, మీ ఆయన చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనకాలకు ఆడేట్లాడు. నాకు ఒక్క పైసా ఇచ్చేవాడు కాదండి. అన్ని పైసలన్నీ ఈమె మీదనే ఇక్కడ వేస్తున్నాడు. ఇప్పుడు వాడికి శాలరీ ప్యాకేజ్ కూడా 26 lakhs అండి. ఇప్పుడు వాడి శాలరీ ప్యాకేజ్ కూడా 26 lakhs అండి. ఇన్సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను ఇంతకు ముందు IB వరకు వెళ్ళామండి. ఇప్పుడు అదే ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ పోలీసులకి చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టాను. సరే అమ్మా, తీసుకుంటాం కిందకి వస్తారు కదా. నేనే వస్తా. ఏముంటుంది నేను సార్ ఉంటారు సార్, మీరు అక్కడ ఏం కాదు. ఓకే ఓకే, ఇక్కడ ఉంటాం, కిందకి వచ్చాం. పైకి చెప్పండి సార్, చెప్పింది కదా. క్లియర్ చేయండి ఇదంతా. మీరు వెళ్ళండి సార్, మీరు నన్ను పిలిస్తే వస్తాం సార్. ప్లీజ్ సార్, ఎవరు సార్, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇంకా ఇష్యూ అవుతుందని मामले वीडियो ले उसके साथ रहते हुए और नाटक कर रहा, चिनाल के साथ रह के बाहर नहीं आ रही. चिनाल బయటికి వస్తలేదు, అది లంచది. ఆడు బయట నిల్చున్నాను అన్నాడు, ఆడు మాట్లాడతాడంట. ఆడేం మాట్లాడతాడు? అదే ఇప్పుడు PS కి తీసుకొని పోదామని. चिनाल कहेगी दूसरों के घर बर्बाद कर रही चिनाल. हाँ, ये घर में पैसा दिए भाई तुम लोग रेंट को भी, मियाँ बीवी बोले तो किसको भी लेना थे रेंट पे. हाँ, पूछे नहीं तुम लोग डॉक्यूमेंट क्या है क्या नहीं. नंदी नगर में ऐसे ही 10 लोगों के घर में दूसरे बोले कि वहाँ से दूर नहीं है तो आ गए हैं चिनाल. अगर बोले कि इडी को सिक्कोच्ची दानी दी तो మా ఇంటికి 10 minutes దూరంలో పెట్టుకున్నాడు లంజాగడుకు. ఇంకా वो चिनाल को यहाँ लाके रख लिया. सिद्धू इधर चल, सिद्धू ऐसा कैसा नहीं भाई, पैसा बिना
అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను ఇక్కడే కూర్చుంటారంటే మేమే ఆపినాం సార్ చాలా సేపు నుంచి. ఇక్కడే ఉంది సార్ అమ్మాయి ఉంది, మొత్తం అందరూ వచ్చేసారు సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తే కూడా మేము చాలాసేపు ఆపాను సార్. మేము ఎక్కడికి వెళ్ళకుండా దూరంగా నిలబెట్టాను సార్. మేము మీరు వస్తారేమో అని ఎన్నిసార్లు కొట్టాను చూడండి. మీకు ఫోన్ ఏసీపీ గారికి మీకు కొట్టాను సార్. అదే సార్ మాకు తెలియదు, కొడుతూనే ఉన్నాం, మీరు చెప్పాలని మేము వెహికల్కి వెళ్ళాలని ఇంతసేపు పెట్టేసాం సార్. నేను దూరంగా అంతా ఇదవుతుంది అనేసి వాళ్ళు ఆ పిల్లలు చాలా ఇది చేస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అమ్మాయితో. కాదు సార్ కంప్లైంట్ మేము అక్కడ చేసాము, అమ్మాయి లంగర్ హౌస్ కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. పట్టుకొని వచ్చేస్తారు అంటున్నారు సార్ వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ నేను అమ్మాయికి నిన్నటి నుంచి మేము చేస్తున్నాము, ఆపమంటే కూడా ఆపట్లేదు. నాకు చెప్పకుండా అందరిని తీసుకొని వచ్చేసింది ఇక్కడికి, మీడియాకి అందరికీ వాళ్ళ బ్రదర్ చెప్పేసింది. ఆల్రెడీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, మీకోసం వెయిటింగ్. ఉన్నారు సార్, ఇక్కడ ఉన్నారు సార్. సార్ సిఐ సార్ రాఘవేంద్ర సార్ సార్ రానివ్వండి, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఏం చేయం, మేము అసలు మేము అక్కడికి వెళ్ళలేదు కదా, మేము ఇక్కడే ఉన్నాం. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandsspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।